చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. పడిపోయిన నాయకులు ఏం చేసే చరిత్ర బుగ్గగారు మాట్లాడాలి కానీ కొంత మంచి ఫ్యామిలీ వచ్చినప్పుడు మీరు ఆయన మీకు ఏదైనా బుగ్గరాజు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు. మీరు కూడా ఎట్లా మాట్లాడితే ఎట్లా? షాజీ ఖాన్ నేను చెప్పాను ఆయన షాజీ ఖాన్కి ఏదైనా వచ్చే లక్షలు ఇబ్బంది పడతారు. సరే ఇంకా ఇబ్బంది పెట్టారు సార్, ఓడిపోయింది. నీ చేతుల పని చేసి ఎంత 80 లక్షలు కోట్ల గురించి మాట్లాడతాడా? కాబట్టి మెయిన్ బ్రహ్మాండమైన పనులు జరిగినాయి. మనం పంటలు పెరిగినాయి, మన ఊరు ఎట్లున్నాయి, మన ఇల్లు ఎట్లున్నాయి, గతం మనం ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటే ఆడే పైసలు కట్టి ఆడే తిండి తీసుకుంటాం. చూడ పరుగు వచ్చాయంటే లేకుంటే జనాలు లేపడి నేను మేనంటే ఆడే తీసుకుంటే ఏం చేస్తాం? లేకపోతే పరిస్థితి మా ఇల్లు అట్లనే ఉండేది, నా ఇల్లు కూడా అట్లే ఉండేది. నేను మంత్రిగా అదే ఇట్లుండే అట్లనే ఉండే. కానీ ఇప్పుడు వయసు వచ్చింది, ఎట్లా పెరిగిపోయినాయి ఇల్లు, ఎటువంటి ఇల్లు ఉన్నాయి. ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఈసులు వచ్చినాయి. వచ్చినాయా లేదా? ఆ రోజులు సర్కారీ ఏరియా ఉండేది, వాళ్ళు చూసి అసూయ పడుతుంది. వాళ్ళు మమ్మల్ని చూసి అసూయ పడలేదు. ఆ రకంగా డెవలప్ కాలం చంద్రబాబు నాయుడు గారు అంత బ్రహ్మాండం ఉంది. అక్కడ కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది కదా. జనార్దన్ అంతే, నేనంతే, మా అమ్మగారి ఊరుగా